మా నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. దేవుణ్ణి ఎంతైనా నమ్మొచ్చండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ దినం మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హ్యాపీ ఆర్ దోస్ హూ మోర్న్, ధన్య హై వే జో శోక్ కర్తా హై. దుఃఖములో అనేకం ఉన్నాయి. లోకరీతైన దుఃఖాలున్నాయి, ఆత్మీయమైన దుఃఖాలున్నాయి. అయితే ఇక్కడ దుఃఖపడువారు ధన్యులట, వారు ఓదార్చబడతారట. అయితే అనేకమైన దుఃఖాల్లో ఏమిటి ప్రాముఖ్యమైనది? నేను చదవలసినంతగా బైబిల్ చదవలేదే, ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేదే, సేవ చేయవలసినంతగా సేవ చేయలేదే అని దుఃఖించాలి. భౌతిక సంబంధమైన దుఃఖాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్య సంబంధంగా, కుటుంబపరంగా. అయితే ఆత్మ సంబంధమైన దుఃఖం కావాలి. అయితే అది చాలా అవసరం. యోహాను సువార్తలో 16వ అధ్యాయములో 20వ వచనములో, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ ఏం చేస్తాడంట? సంతోషంగా మారుస్తాడట. మీరు దుఃఖించి లేక చింతించి మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేరు. దుఃఖము మానవుని కుంగదీస్తుంది. అయితే కృంగుదలకు రావద్దు. అయితే దేవుని కొరకు జీవించి ఆయన నామాన్ని మహిమపరిచేది అవసరం. లూకా సువార్తలో 6వ అధ్యాయములో 21వ వచనములో, ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అయితే ఏడ్చుతున్న మీరు ధన్యులు అంటున్నా. ఆ తర్వాత ఏం చేస్తారట? మీ ఏడ్పును నవ్వుగా మార్చేస్తారట. అయితే దేవుడు ఎంత విచిత్రమైన వాడండి. నువ్వు దుఃఖముతోనే ఏడ్పుతోనే లాజరు మరణించాడు. వాళ్ళ సోదరుడు, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే మా సోదరుడు మరణించేవాడు కాడు. ఎక్కడి నుంచారు? రండి పోదాం. ఆ సమాధి లాజరు బయటికి రా అన్నాడు. వాళ్ళ ఆనందం ఇంతింత కాదు. వాళ్ళ దుఃఖాన్ని తీసివేశాడండి, సంతోషాన్ని ఇచ్చాడు. సోదరి, సోదరుడా, ఏ దుఃఖములో నీవు నలిగిపోతున్నావు, ఆ దుఃఖాన్ని ప్రభు మీద వేయి. ఆయన్ని తీర్చిదిద్ది ఆనందాన్ని, సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు ఎంతమంది దుఃఖములో వేదనలో ఉన్నారు, వారి దుఃఖాన్ని వేదన తొలగించి సంతోష ఆనందగానాలు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.